అండి. నైటీ కటింగ్ చూపించాను కదా మొన్న వీడియోలో. ఈరోజు అయితే ఇప్పుడు నైటీ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ కుడతాను. 1/2 ఇంచ్ క్లాత్ చివర్లు ఇలా మలుచుకొని ఒక కుట్టేయాలి. స్ట్రైట్గా రావాలి లైన్, స్ట్రైట్గా ఒక కుట్టేయాలి. పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. కొంచెం ఓపిక్గా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం కుడతాను చూడండి. ఫ్రంట్ భాగానికి ఈ బార్డర్ డిజైన్ అనేది ఎలా వేస్తా అనేది చూడండి. ఫస్ట్గా ఈ బార్డర్ అనేది ఈ పింక్ బార్డర్ వచ్చింది, ప్లెయిన్ బార్డర్, ఈ డిజైన్ బార్డర్ అనేది రెండు విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కట్ చేయాలి. ముందు బార్డర్కి ప్యాచ్కి మొత్తానికి ఈ బార్డర్ మొత్తం సరిపోతుందండి. పైపింగ్ వేయడానికి ఇదే క్లాత్, బార్డర్ వేయడానికి ఇదే క్లాత్ యూజ్ చేస్తాను. ఎలా యూజ్ చేస్తాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఇంట్లో మీ నైటీలు మీరు కుట్టేసుకోవచ్చు అండి. ఒకసారి స్టెప్ బై స్టెప్ మిస్ కాకుండా చూసిరు అంటే అర్థమైపోతుంది. ఈజీ ప్రాసెస్. బార్డర్ ఈ చివరికి పెట్టి ఒక కుట్టేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇలా ఎదురెదురుగా పెట్టాను. ముందు 2 భాగాలు విడిగా కట్ చేసినాము. తర్వాత ఈ చివర ఇలా మలుచుకుంటాలి. పూర్తిగా బార్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివర పైపింగ్ వేయాలి. పైపింగ్ అంటే ఇందులో వెళ్ళింది కదా మనకి బార్డర్ పక్కన ప్లెయిన్ క్లాత్, ఇదే క్లాత్ తోటి మనం స్ట్రైట్గా పైపింగ్ వేయాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కుట్టేసేయాలి. ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఫ్యాన్ గాలికి వెళ్తుందండి. ఇలా ఫింగర్ తోటి ఇలా అనుకోవాలి. అనిగిపోతుంది క్లాత్ అనేది లేవకుండా కొంచెం. ఇప్పుడు ఇలా మనం బ్లౌజ్లోకి వేసాం కదండి గోటు, థ్రెడ్ పైపింగ్ కాకుండా గోట్ అని వేసేటోళ్ళు వెనకట, అలా
ఇలా వేయాలి. ఇందులో థ్రెడ్ ఏం లేదు, జస్ట్ ఇలా ఫోల్డ్ చేశాను. మందంగా వస్తుంది కొంచెం. అంతా సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ముందు భాగాలు కదా, మనం ఇలా జాయింట్ వేసాను కదా ఎదురెదురుగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ ఇది జాయింట్ అనేది తీసేస్తే ఇలా వచ్చేస్తుంది డిజైన్ అనేది. ఇలా కుట్టాను చూడండి. ఈ రెండు భాగాలు అయిపోయినాయి. ఈ రెండు భాగాలకి మధ్యలో మనం ప్యాచ్ వర్క్ అనేది వేయాలి. ఇక్కడ ప్యాచ్ చేయాలి. ఈ ప్యాచ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు నైటీలో. ఈ ప్యాచ్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. రెండు వేయాలి, సింగిల్ పీస్ కాదు డబల్ పీస్ వేయాలి. ప్యాచ్ అనేది ప్యాచ్కి బార్డర్ వేయాలి. ఇలా జాయిన్ చేయాలి బార్డర్. ఇప్పుడు ఈ చివర ఇలా ఫోల్డ్ చేసుకుంటారు. మళ్ళీ ఈ చివర ఒక కుట్టేసి ఇది జాయిన్ చేయాలి. మళ్ళీ ఈ చివర ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా దారాలు క్లాత్ ఏమైనా బయటకు వస్తే కట్ చేయాలి. దీనికి పైపింగ్ వేయాలి. చూడండి ఎలా వేస్తున్నా అనేది. ఈ చివరి ఇలా పెట్టుకొని ఈ కార్నర్కి వచ్చేసరికి చిన్న ప్రిల్ అనేది పెట్టాలి, లేకపోతే ముడత వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇలా చిన్న ఫోల్డ్ చేసినాం అనుకోండి, ఇలా క్లాత్ తిప్పేసి ఇలా కుట్టాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. చూడండి చిన్న ప్రిల్ ఇలా కుట్టి మళ్ళీ దీన్ని ఇలా అనుకొని ఫింగర్స్ తోటి ఇలా లోపలికి మలవాలి. ఇలా లోపలికి మలిసి కుట్టేయాలి. చూడండి ఎలా వేస్తున్నాను. ఇలా కుట్టాలి. ఇలా రెండు జాయింట్ స్టిచ్ చేసిన తర్వాత రెండు భాగాలు ఇవి జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలి అంటే ఎలా జాయిన్ చేయాలి? ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి ఇలా కొంచెం క్లాత్ అంటే వీటి పొడవు చూసుకోవాలండి. వెడల్పు వచ్చి 1.5 ఇంచ్, డబల్ ఫోల్డ్ మీద అంటే 3 ఇంచులు తీసుకున్నా 4 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టి ఒకటి జాయిన్ చేయాలి. ఈ పైనుంచి ఒక కుట్టేయాలి. మళ్ళీ ఇంకొకటి ఇలాగే సేమ్ ప్రాసెస్లో పెట్టి మధ్యలో 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వదిలిపెట్టాలి. దేనికోసము అంటే బటన్స్ కుట్టడం కోసము.
కుట్టేస్తే జాయింట్ అయిపోతుంది. ఇలా జాయింట్ చేయాలి. లోపల నుంచి ఇలా వస్తుంది, అంటే ఈ మనం జాయింట్ చేసిన క్లాత్ ఇలా ఉండిపోతుంది. కనిపిస్తుంది కదండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలా వేసిన తర్వాత మనం ఫస్ట్ పైపింగ్ వేసి పెట్టాం కదా 2 భాగాలకి, ఇది తీసుకొని నెక్ పొడవు అనేది కొలవాలి. ఇప్పుడు నెక్ పొడవు టేప్ తీసుకొని ఇంచెస్లో కొలవాలి. నెక్ పొడవు ఎన్ని ఇంచులు రావాలి మనకి? 5.5 ఇంచుల పొడవు రావాలి. అంటే 6 ఇంచెస్ తీసుకోవాలి. పైన 1/2 ఇంచు కుట్లకి వెళ్ళిపోతుంది కదా, పైన 1/2 ఇంచు కుట్లకి 5.5 ఇంచెస్ నెక్ పొడవు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇది ఇలా కొలవాలి. 6.5 ఇంచెస్ ఉంది అంటే మనకు నెక్ వెడల్పు వచ్చి 5.5 రావాలి. 5.5 పోతే 6, 1/2 ఇంచు ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇది కొలుసుకోవాలి. 5.5 ఇంచెస్ నెక్ వెడల్పు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ అటాచ్ జాయిన్ చేయాలన్నట్టు. ఇక్కడ నుంచి కిందికి ఇదే ప్లేస్లో పెట్టుకొని చిన్నగా రబ్ చేసి 1 or 2 times ఇలా స్ట్రైట్ కుట్టేయాలి. జాయింట్ అయిపోతుంది అన్నట్టు. ఈ పార్ట్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఇక్కడ జాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా పెట్టేసి ఇలా చిన్నగా రబ్ చేసి జాయింట్. ఈ కిందికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, స్టిచ్చింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కి మనం బ్లౌజ్కి నడుం భాగం, నడుం బెల్ట్ ఎట్లా కట్ చేసుకుంటామో 1 ఇంచ్ తోటి, ఇది 1 ఇంచ్ తోటి తీసుకోవాలి వెడల్పు. పొడవు ఈ నెక్ పొడవు కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2.5 తీసుకొని ఒక చివరి భాగాన ఒకవైపు చివరి నుంచి 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. ఒక 1 సైడ్. ఇలా 1 సైడ్ మలిచి కుట్టుకున్న క్లాత్ని ఈ నెక్కి కుట్టాలి. అయితే రౌండ్ నెక్ కదా, స్ట్రైట్ పీస్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. క్రాస్ పీస్ క్లాత్లో క్రాస్ పీస్ వెళ్తే బాగుంటుంది, కానీ మనం పెట్టేది 2.5 మీటర్స్ క్లాతే కాబట్టి, తక్కువ క్లాత్ ఉంది కాబట్టి క్లాత్ వెళ్ళదు. అందుకని స్ట్రైట్ పీస్ తీసాను. అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇటువైపుకి మలిచి పైనుంచి ఒక కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇది లోపలికి మలిచి, ఇలా లోపలికి మలిచి మళ్ళీ ఒక కుట్టేయాలి. జాయింట్ కుట్టు ఇలా పూర్తిగా
పెట్టాలి. ఇలా వస్తుంది చూడండి, నెక్ లోపల నుంచి ఇలా వస్తుంది. ఈ చిన్న చిన్న ప్రిన్స్ పెట్టిన దగ్గర సేమ్ అలాగే ఇటువైపు కూడా అలాగే సేమ్గా మలిసి కుట్టి రానియాలి. ఇలా కుట్టిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ మనం షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఇలా షోల్డర్ జాయిన్ చేయాలి. స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి, ఎండింగ్లో రఫ్ అవసరం లేదు. స్టార్టింగ్లోనే అంటే నెక్ వైపే రబ్ చేసుకోవాలి. షోల్డర్ సంఖ భాగం వైపు హ్యాండ్స్ వస్తాయి కదా, అక్కడ రఫ్ అవసరం లేదు. ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ మనం కట్ చేసిన పీస్లలో ఒక పీస్ వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఒక పీసు వెడల్పు తక్కువగా ఉంటుంది కదా. తక్కువ ఉన్న భాగము బ్యాక్ పార్ట్కి జాయిన్ చేయాలి. ఎక్కువగా ప్రిల్స్ ఎక్కువ కావాలి చెస్ట్ భాగానికి కాబట్టి మనం ఇలా కొలుసుకొని వెడల్పు ఎక్కువ ఉన్న క్లాత్ ప్రిల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ముందు భాగానికి వేయాలి. ఇలా కొలుసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ వేయాలి. అయితే మనము ఈ చివర్లు అనేవి మనం ఇలా క్రాస్గా కట్ చేసినాం కదా, ఇలా ఇక్కడి నుంచి బాడీకి మనం జాయిన్ చేయాలి. ఫస్ట్ బ్యాక్ సైడ్ జాయిన్ చేస్తాను క్లాత్ చూడండి. ఇలా ఈ స్టార్టింగ్ ఇలా పెట్టాలి, ఈ చివర పెట్టేసి మిడిల్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రిల్స్ అనేవి పెట్టాలి. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి పెట్టాలి. ఒక 2 ఇంచులు మిడిల్ క్లాత్ 2 ఇంచులు ఈతలకే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం మిడిల్లో చిన్న కటింగ్ ఇచ్చాం కదా, ఆ కటింగ్ దగ్గర నుంచే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎక్కువ రావండి, 4 or 5 అట్లా వస్తాయి ఫ్రిల్స్, ఎక్కువ ఏం రావు. నేనైతే 5 పెడుతున్నాను. మళ్ళీ ఇటు చివర కూడా మనకు క్లాత్ సరిపోనుందా లేదా అనేది చూసుకోవాలి. ఎన్ని వస్తే అన్ని పెట్టుకోవాలి ఫ్రిల్స్. 4 వస్తే 4, 5 వస్తే 5, 3 వస్తే 3. ఎక్కువైతే ఏం రావు బ్యాక్ పార్ట్కి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా తీసేసి ఇలా పైనుంచి బాడీ పార్ట్కి వేయాలి ఒక కుట్టు, కింద స్కర్ట్ పార్ట్ కాదు, బాడీ పార్ట్ పైనుంచి కుట్టు రావాలి. ఇది పూర్తి కుట్టిన తర్వాత జూమ్లో చూపిస్తాను కుట్టు ఎలా వస్తుంది అనేది చూడండి. ఇక్కడ వచ్చింది చూడండి కుట్టు, ఫ్రిల్స్ ఇక్కడ వచ్చినాయి మధ్యలో. ఇప్పుడు ఫ్రంట్ భాగం ఇక్కడ మనం క్రాస్ తీసిన కానించే కుట్టాలి. ఈ చివర జాయిన్ చేసి ఈ 2 ఇలా జాయిన్ చేసి కుట్టాలి. ముందు భాగానికి ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఈ ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టాలి అంటే ఇక్కడ మనం బార్డర్ వేసినాం కదా, ఇక్కడ నుంచి ఈ బార్డర్ ఈ స్టార్టింగ్ బార్డర్ నుంచి ఈ చివర లాస్ట్ బార్డర్ వరకు ఈ మధ్య భాగంలో ఒక జానడు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టాలి. ఫ్రిల్స్ కూడా అన్నీ ఈక్వల్గా రావాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా పెట్టొద్దు.
నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా సమానంగా పెట్టాలి. ముందు చెస్ట్ మొత్తం కవర్ చేసే అన్నట్టు ఇలా పెడితే జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా అనుకొని బాడీ పార్ట్ మీద నుంచి ఇంకో కుట్టేయాలి. బ్యాక్ పార్ట్కి ఎట్లా వేసినామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే పైనుంచి కుట్టు అనేది వేయాలి. మనం జాయిన్ చేయంగా ఇక్కడ నుంచి ఇలా క్లాత్ వస్తుంది కదా, ఈ క్లాత్ అనేది పైకి మలవాలి, కిందికి మలవద్దు, పైకి మలిచి కుట్టేయాలి. కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఫస్ట్ బాడీ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ జాయిన్ చేయాలి అంటే హ్యాండ్స్ చేతులకైతే లోతులు తీయడం అట్లా ఏమి ఉండదు. మనం ఎక్కడనైతే చిన్న కటింగ్ ఇచ్చినామో అక్కడి నుంచి షోల్డర్ మీద పెట్టేసేయాలి కరెక్ట్గా. ముందు భాగం ముందుకు, వెనక భాగం వెనక్కి జాయిన్ చేయాలి. ఇలా వస్తుంది. మనం కింద స్కర్ట్ పార్ట్కి క్రాస్ తీసినాం కదా, అది కూడా చేయి చివరి భాగాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ వచ్చింది చూడండి. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయిన్ చేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసిన ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ప్రకారం. హ్యాండ్ లూజ్ మనకి ఎంత కావాలో మన కటింగ్ ప్రకారం 8 ఇంచెస్ లూజ్ రావాలి. 90 లూజే ఉంటుంది కాబట్టి లూజ్గానే వస్తుందండి ఫిట్నెస్. ఇలా పూర్తిగా 2 వైపులా జాయిన్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా 2 వైపులా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సీదా తీసి నైటీ పొడవు ఒకసారి మనకు కావాల్సినంత ఎంత కావాలి అనేది కొలుసుకొని కింది వైపు మలిచి కుట్టాలి. కింది వైపు ఎలా మలిచి కుట్టాలనేది కుడతాను చూడండి. ఇలా ఫోల్డ్
చేసుకోవాలి. హాఫ్ ఇంచు లోపలికి మలిచి మళ్ళీ ఇంకో ఫోల్డ్, డబల్ ఫోల్డ్ అన్నట్టు ఇలా మలుచుకొని కుట్టేసుకోవాలి. చుట్టూ కుట్టాలి ఇలా. ఇలా చుట్టూ పూర్తిగా కుట్టి ఇలా కుట్టాలి. ఇలా వస్తుంది. నైటీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి. ఎలా వచ్చిందో నైటీ చూపిస్తాను. చూసి నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. నైటీ ఇలా వచ్చిందండి. నెక్ చూడండి. ప్యాచ్ నైటీ స్టిచ్చింగ్ అండి. ఎలా ఉందో చూసి నేర్చుకోండి. మీరు మీ నైటీలు కూడా కుట్టుకోండి. మీరు ఈ నైటీ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ టైం ఇంకో నైటీ స్టిచ్చింగ్ చూపిస్తానండి వీలైతే. థ్యాంక్ యూ. బాయ్.